హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ మోక్షాస్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి నా హాస్పిటల్ బ్యాగ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. సో హాస్పిటల్ బ్యాగ్ ఎప్పుడు రెడీ చేసుకున్నాను? 36th వీక్ నుంచి 39th వీక్లో ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చు. సో ఈలోగా మనం హాస్పిటల్ బ్యాగ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏ టెన్షన్ లేకుండా వెంటనే కొంచెం డిఫరెన్స్ అనిపించినా కూడా వెంటనే బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అప్పుడు రెడీ చేసుకోవాలంటే హరీ బరీగా కొన్ని పెట్టుకోలేమన్నమాట. సో ముందుగానే ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. సో నేను నా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ ఫైల్. సో మనం ఎక్కడైతే చూపించుకుంటున్నామో ఆ హాస్పిటల్ ఫైల్ అయితే ఫస్ట్ అయితే బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనం ఆ హడావుడిలో హాస్పిటల్ ఫైల్ కానీ మిస్ చేసుకున్నామంటే మనం ఫస్ట్ నుంచి కూడా దీంట్లోనే మన హెల్త్ కండిషన్ ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం కూడా రాసి ఉంటుంది కదా. సో డెలివరీ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో మన కండిషన్ ఏంటి అనేది క్లియర్గా హాస్పిటల్ ఫైల్లో ఉంటుంది కాబట్టి హాస్పిటల్ ఫైల్ని ఫస్ట్ అయితే ప్యాక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీపీ బుక్ కార్డ్ అనమాట. సో నేనైతే టీకాలు వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఫస్ట్లో టీటీ వ్యాక్సిన్స్, ఆ వ్యాక్సిన్స్ అయితే గవర్నమెంట్లో వేయించుకున్నాను. సో ఏదైనా అవసరం ఉంటుంది కదా, ఆ డేట్స్ ఏమైనా కావాలంటే అని చెప్పేసి దీన్ని కూడా అయితే ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్ కార్డ్ ప్రూఫ్. ఆధార్ కార్డ్ కంపల్సరీగా అయితే అడుగుతారు. నా ఫస్ట్ 2 డెలివరీస్లో కూడా ఆధార్ కార్డ్ అడిగారనమాట. సో ఆధార్ కార్డు అట్లీస్ట్ జెరాక్స్ అయినా సరే ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్. సో బెడ్షీట్స్ అయితే నేను వెళ్ళే హాస్పిటల్లో అయితే 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏం చక్కగా శానిటైజ్ చేసి ఇస్తారు కదా. సో ఆ బెడ్స్ మీదకి అని చెప్పేసి 2 బెడ్షీట్స్ అండ్ ఒక దుప్పట అయితే తీసుకుంటున్నా. సో బెడ్షీట్స్ ఇవి కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి బెడ్ మీదకి. కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళే బెడ్షీట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ అనమాట. సో నాకు ఒక టవల్, బేబీకి ఒక టవల్. సో ఈ బ్యాగ్లో అయితే నేను నా ఎసెన్షియల్స్ వరకే ప్యాక్ చేసుకుంటున్నాను కాబట్టి సో నాతో పాటు వచ్చే వాళ్ళ ఏం కాకుండా జస్ట్ నాకు బేబీకి సంబంధించిన వరకు అయితే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్. అసలు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏది మిస్ చేసినా కూడా ఇబ్బంది ఏమీ అనిపించదు. వెంటనే కావాలంటే వెళ్ళి తెచ్చేసుకోవచ్చు బయట నుంచి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వచ్చేసి ఓల్డ్ యూజ్డ్ కాటన్ శారీస్. మంచిగా వాష్ చేసుకొని డెటాల్ అయితే వేసి డ్రై చేసుకున్నాను. డెలివరీ అయిన వెంటనే కాటన్ శారీ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో డెలివరీ అయిన వెంటనే 2 కాటన్ శారీస్ అయితే ఇవ్వమంటారు అనమాట. బేబీని క్లీన్ చేయడానికి, అక్కడ డెలివరీ రూమ్లో యూస్ చేయడానికి వాటికి. సో కాటన్ శారీస్ని అయితే మంచిగా డెటాల్ అది వేసుకొని డ్రై చేసి అయితే పెట్టుకున్నా. అండ్ వాటితో పాటు కొన్ని కాటన్ క్లాత్స్ అనమాట, లుంగీలు అట్లా ఉంటాయి కదా, కాటన్ క్లాత్స్ ఏమైనా, లేదంటే ఇంకా ఎక్స్ట్రా కాటన్ శారీయే వాటిని అయితే తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనకి బేబీని రూమ్కి ఇచ్చిన తర్వాత సాఫ్ట్ క్లోత్స్లో వేసుకోవాలి కదా. సో కొత్త వాటిలో కాకుండా ఇలా కొంచెం కాటన్ వాటిని ఆల్రెడీ యూస్ చేసినవి అయితే ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్ అయి ఉంటాయి. సో ఆ క్లాత్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నామంటే వాటిలో బేబీని అది పట్టుకోబెట్టుకోవడానికి మంచిగా ఉంటాయి. సో కాటన్ క్లోత్స్ పాతమైనా సరే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్ వచ్చేసి ఇది ఓల్డ్ అనమాట. నేనైతే కొత్తది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీసుకుందామని అయితే తీసుకున్నాను. నేనైతే మరీ ఎక్కువగా చాలా మెస్సీగా బ్యాగ్ నిండా అయితే సర్దుకోవట్లేదు. ఎంతవరకు అవసరమో లిమిట్గా అయితే సర్దుకొని తీసుకెళ్తున్నాను. అండ్ కొన్ని అయితే అక్కడ దొరికే ఉంటాయి కదా, సో వాటిని ఇంటి నుంచే క్యారీ చేయడం ఎందుకు అని చెప్పేసి కొన్ని అయితే అస్సలు తీసుకువెళ్ళట్లేదు. ఏవైతే తీసుకువెళ్ళట్లేదో అవి కూడా లాస్ట్లో అయితే మీతో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ టవల్, బేబీ క్యారింగ్ టవల్ అనమాట. సో మంచి సాఫ్ట్ టవల్ బేబీని అది పడుకోబెట్టుకోవడానికి కావాలి కదా. సో బేబీ టవల్ అయితే క్యారీ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నైటీస్ అనమాట. సో నైటీసే కంఫర్టబుల్ అనుకుంటున్నాను నేనైతే హాస్పిటల్లో. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే ఫీడింగ్ అది ఇవ్వడానికి ఫీడింగ్ నైటీసే కంఫర్ట్. డ్రెస్సెస్ అవి వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, స్టిచ్చెస్ అవి పడతాయి కాబట్టి. అండ్ డెలివరీ అయిన వెంటనే మనం కూడా కొంచెం సిగ్గా ఉంటాం కదా. సో నైటీస్లో అయితే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాం అని చెప్పేసి నేనైతే నైటీసే తీసుకెళ్తున్నాను. అండ్ నైటీస్తో పాటుగా ఒక ఫీడింగ్ డ్రెస్ తీసుకెళ్తున్నాను అనమాట. సో ఈ ఫీడింగ్ డ్రెస్ ఎందుకంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వస్తాం కదా. సో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు
మంచిగా ఉండడానికి అని చెప్పేసి ఫీడింగ్ డ్రెస్. సో డ్రెస్ వేసుకుని ఇంటికి వస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా నైటీస్తో వచ్చేదానికన్నా కూడా. సో అందుకని చెప్పేసి ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యాప్, గ్లౌజెస్ అండ్ సాక్సెస్. సో వెంటనే న్యూ బోర్న్ బేబీకి అయితే పుట్టంగానే గ్లౌజెస్, క్యాప్ అవి అయితే వేసేయాలి. వాళ్ళని వామ్గా ఉంచడానికి వేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ నెయిల్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. సో వాళ్ళు చీటింగ్ మాడి ఫేస్ మీద ఇవంతా కూడా రప్చర్ చేసుకుంటారు. సో వెంటనే గ్లౌజెస్, క్యాప్ అయితే తొడకలు కాబట్టి గ్లౌజెస్, క్యాప్ అయితే తీసుకుంటున్నాను. రీయూజబుల్ డైపర్స్ కాకుండా నార్మల్ డైపర్స్ ఉంటాయి కదా, సో న్యూ బార్న్స్కి అయితే అవే ఎక్కువ యూజ్ చేస్తాము. సో కాకపోతే నేను అవి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే న్యూ బార్న్స్కి యూజ్ చేసే డైపర్స్ సైజ్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సో హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో నేను మోక్ష డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో తీసుకున్న క్వాలిటీ కూడా, హాస్పిటల్లో తీసుకున్న డైపర్స్ చాలా బాగుంటాయి. అండ్ కంఫర్ట్గా బేబీ సైజ్కి తగ్గట్టుగా అయితే చూస్ చేసుకొని తీసుకోవచ్చు కదా డైపర్స్ అని చెప్పేసి. డైపర్స్ అయితే ఇంటి నుంచి అయితే ఏం క్యారీ చేయట్లేదు, అక్కడ దొరుకుతాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీ వైప్స్ కూడా హాస్పిటల్లోనే తీసుకుందాము. ఎట్లానో హాస్పిటల్లో ఉంటాయి కదా, ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయడం ఎందుకని చెప్పేసి వైప్స్ కూడా అయితే తీసుకెళ్ళట్లా, అక్కడైతే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలు, మోక్ష బట్టలు అనమాట ఇవి. సో మోక్షాన్ని కూడా నాతో పాటు ఖచ్చితంగా డెలివరీకి అయితే తీసుకెళ్ళాలి. సో మోక్ష నేను లేకుండా ఉండదు కాబట్టి సో మోక్ష బట్టలు కూడా ప్యాక్ చేసుకుంటున్నా నాతో పాటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ బార్న్ కోసం బట్టలు. ఇవైతే ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళకి యూస్ చేసిన బట్టలే, ఇంతకు ముందు కిడ్స్కి యూస్ చేసినవే. మంచిగా వాష్ చేసుకొని డెటాల్ అది వేసుకొని డ్రై చేసుకున్నా. సో జుబ్బాలు తీసుకెళ్తున్నాను అనమాట, ఎందుకంటే జుబ్బాలు అయితే మంచిగా కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా. సో పైనుంచి కింద దాకా క్లోజ్డ్గా కాకుండా జుబ్బాలు వేస్తే కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి జుబ్బాలు తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకొకటి ఒక మంచి డ్రెస్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి జుబ్బాలతో పాటుగా ఇంకొక మంచి డ్రెస్. వాటితో పాటుగా ఇవి వచ్చేసి నా ఇన్నర్స్ అనమాట. సో నైటీస్ కింద యూజ్ చేసుకునే ఇన్నర్స్, ఫీడింగ్ బ్రాస్, అండర్వేర్స్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో డెలివరీ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా యూజ్ అయ్యే సో ఇన్నర్స్ అనేవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ కూడా ఆల్రెడీ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. కానీ మనకి బ్లీడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. సో సేఫ్టీగా శానిటరీ ప్యాడ్స్ అనేది ఒక ప్యాక్ ఉండడం మంచిదని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఒక ప్యాక్ అయితే తెప్పించేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్స్, డిష్ వాష్ సోప్, బట్టల సోప్ అండ్ బాడీ సోప్ అనమాట, బాతింగ్ సోప్. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఏం కాదు, ఇవన్నీ దొరుకుతాయి. బట్ ప్రతి చిన్నదానికి బయటకు అయితే పంపించలేం కదా. సో సేఫ్టీగా తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పేసి మనం హాస్పిటల్లో 2 days స్టే చేయాల్సి వస్తుంది. ఎన్ని డేస్ స్టే చేయాల్సి వస్తుందో అయితే తెలియదు. సో ఏదైనా అవసరం అయితే చిన్న చిన్న క్లోత్స్ లాంటివి వాష్ చేసుకోవాల్సి వస్తే ఉంటుంది కదా అని చెప్పేసి బట్టల సోపు. అండ్ మనం తిన్న ప్లేట్స్ అవి ఉంటాయి కదా, మనకి మిల్క్ అవన్నీ పెట్టిస్తారు. సో ఆ గ్లాసెస్ అవి క్లీన్ చేసుకోవడానికి, మిల్క్లో బ్రెడ్ అది వేసుకొని తింటాం కదా, సో అవి క్లీన్ చేసుకోవడానికి దానికైనా సరే యూజ్ అవుతుంది కదా అని చెప్పి డిష్ వాష్ సోప్. అండ్ స్నానం చేయడానికి అని చెప్పేసి బాతింగ్ సోప్ ఒకటి. అండ్ ఒక సోప్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను. అండ్ నేనైతే బేబీ సోప్ అయితే ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయట్లేదు, ఎందుకంటే బేబీ సోప్ అనేది హాస్పిటల్లో డాక్టర్ అయితే ఇస్తారనమాట. అండ్ హాస్పిటల్లో నేనైతే ఫస్ట్ ఇద్దరికి కూడా టెడీ బార్ సోప్ని యూజ్ చేశాను. అదైతే బేబీ స్కిన్ని బాగా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సో టెడీ బార్ సోపే హాస్పిటల్లో కూడా రికమెండ్ చేసేది. సో బేబీ సోప్ అనేది నేను హాస్పిటల్లోనే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రషెస్ అండ్ పేస్ట్. సో మనం స్టే చేయాల్సి వచ్చింది అనుకోండి ఎక్స్ట్రాగా, సో టూత్ బ్రష్, పేస్ట్ ఇవైతే అవసరం పడతాయి. అండ్ మిర్రర్, కోంబు అండ్ బొట్టు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి స్టిక్కర్స్ కాకుండా తిలకం అయితే తీసుకెళ్తున్నా. అండ్ పౌడర్ కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి బాక్స్ పెట్టుకున్నా, పౌడర్ వేసుకోలేదు ఇంకా. అండ్ కోకోనట్ ఆయిల్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు మనం తలకి పెట్టుకోవడానికి కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి, కానే కాదు. హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ అడిగేది కాటన్ శారీస్ ఒకటి, కోకోనట్ ఆయిల్ ఒకటి అనమాట. కాటన్ శారీస్ తోటేమో బేబీని అది క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పాను కదా, వాటితో పాటుగా
ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే అడుగుతారు. ఒకవేళ మనం తీసుకెళ్ళకపోతే ఎమర్జెన్సీగా కొబ్బరి నూనె తీసుకురండి అని చెప్పేసి అప్పటికప్పుడైనా సరే బయటకు పంపిస్తారనమాట. ఎందుకంటే బేబీ న్యూ బోర్న్ అనేది డెలివరీ అవ్వంగానే వెంటనే బేబీకి అయితే కోకోనట్ ఆయిల్ అనేది బాడీ అంతా కూడా మసాజ్ చేసి క్లాత్తో అది క్లీన్ చేస్తారంట. అప్పుడే మంచిగా క్లీన్ అవుతుందంట, స్కిన్ అనేది డ్రై అవ్వకుండా. సో కోకోనట్ ఆయిల్ అయితే చాలా ఇంపార్టెంట్. అప్పటికప్పుడైనా సరే హరీ బరీగా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాస్కో. సో డెలివరీ అయిన తర్వాత మనకైతే పాలు టీలో కానీ బ్రెడ్ వేసుకొని అయితే తినమని చెప్తారు. లేదంటే బ్రెడ్ తినకపోయినా సరే వేడి వేడి పాలు కానీ కాఫీ కానీ తాగించమని చెప్తారు కదా. సో బయట నుంచే తెచ్చుకోవాలి అక్కడి నుంచి. సో వేడిగా ఉండాలి అంటే ప్లాస్కో ఒకటి క్యారీ చేయాలన్నమాట. అందుకనే ప్లాస్కో అయితే క్యారీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ ఛార్జర్. సో మొబైల్స్ అయితే బాగానే తీసుకెళ్ళిపోతాం, గుర్తుంటుంది కాబట్టి. ఛార్జర్ అనేది గుర్తుండదు అనమాట, అందుకని గుర్తు పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకోవాలి. ఛార్జర్ లేకపోతే మొబైల్ తీసుకువెళ్ళినా కూడా యూజ్ ఉండదు. అండ్ నేను బయట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని తీసుకుంటా అని చెప్పాను కదా. సో వాటితో పాటుగా ఇంట్లో వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకునే ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఒకటి సాల్ట్ అనమాట. ఎందుకనో వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా సాల్ట్ లేదా కలుపు అనేది ఒక బాక్స్కి అయితే వేసుకొని తీసుకెళ్తాం. అది మనం ఫుడ్లో వేసుకొని తినడానికి కానీ బేబీకి దిష్టి తీసుకోవడానికి కానీ అట్లా యూజ్ అవుతుంది. సో సాల్ట్ అయితే తీసుకొని వెళ్తాం. అండ్ పికిల్ ఇంట్లో ఉంటాయి కదా పికిల్. సో ఏదో ఒక పికిల్ని అయితే తీసుకొని వెళ్తాము. యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఎప్పుడు అమ్మ మాత్రం ప్యాక్ చేస్తుంది. సాల్ట్ అండ్ పికిల్ ఇవి రెండు మాత్రం రెండు బాక్సుల్లో అయితే పెట్టేసుకొని ప్యాక్ చేసి అయితే తీసుకొని వెళ్తాము. అండ్ ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగడానికి కావచ్చు, లేదంటే నాకు ఒకవేళ బ్రెడ్ పెట్టమని చెప్పారనుకోండి, మిల్క్ పోసి బ్రెడ్ అది దాంట్లో వేసి ఇవ్వడానికి అట్లా ఒక 2 గ్లాసెస్ అది తీసుకెళ్తాం. ఒక 2 స్పూన్స్ తీసుకెళ్తాము. అండ్ ఒక ప్లేట్ తీసుకెళ్తాం. అంటే నేను తీసుకెళ్ళేవైతే మీతో చెప్తున్నాను. అమ్మ అయితే ప్రతిసారి కూడా ఇవన్నీ ప్యాక్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ బేబీ క్యారింగ్ బ్యాగ్ అయితే చూపించలేదు కదా మీకు. సో నేను మోక్షాన్ డెలివరీ అయినప్పుడు బేబీ క్యారింగ్ బ్యాగ్ అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో నేను ఎప్పుడైతే డెలివరీకి వెళ్తున్నానో సో అప్పుడు అటు సైడ్ నుంచి అమ్మ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అమ్మ అయితే బేబీ క్యారింగ్ బ్యాగ్ని అయితే తీసుకొని వస్తుంది అక్కడి నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ గ్లౌజెస్. అవి కూడా నేను ఓల్డ్వి పెట్టుకున్నాను అనమాట, క్యాప్ గ్లౌజెస్. సో అవి కూడా అంత మంచిగా ఏం లేవు, జస్ట్ ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయి అని చెప్పేసి అవి అయితే పెట్టుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొత్తది డ్రై షీట్, బేబీ గ్లౌజెస్, క్యాప్ అండ్ కెటిల్ తీసుకోవాలి. కెటిల్ అయితే చాలా ఇంపార్టెంట్. కెటిల్ ఉందనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్ళు అయితే పెట్టుకోవచ్చు. మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే వేడి నీళ్ళు కావాల్సిందే. ప్రతిసారి హాస్పిటల్ స్టాఫ్ని అయితే అడగలేము కదా వేడి నీళ్ళ కోసం. సో కెటిల్ని అయితే ఒకటైతే తీసుకుంటాం వెళ్ళంగానే. అండ్ బేబీ హెడ్ అడ్జస్ట్ అవ్వడానికి చిన్న పిల్లో లాంటివి. సో ఆ పిల్లో ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ఏం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా అయినా సరే తీసుకున్నా పర్లేదు అనుకున్నవి వరకే నేనైతే స్టాప్ చేశాను. మిగతావన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట, ఎమర్జెన్సీ అనుకున్నవన్నీ కూడా. సో కాటన్ శారీస్, బెడ్షీట్స్ అండ్ మన ఇన్నర్ వేర్స్, కొన్ని శానిటరీ ప్యాడ్స్, ఇలాంటివి సోప్స్, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ బయటకు పంపించలేము. అండ్ ఇవైతే ఎమర్జెన్సీ కూడా కాటన్ శారీస్, కోకోనట్ ఆయిల్ ఇట్లాంటివి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వీటిని అయితే ప్యాక్ చేస్తున్నాం. అండ్ బేబీ గ్లౌజెస్, సాక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రస్తుతానికి అయితే నా దగ్గర పాత ఉంటే వాటిని అయితే ప్యాక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డెలివరీ అయిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి కెటిల్ ఇవన్నీ కూడా తీసుకొస్తానని అయితే చెప్పారు. అండ్ మనకి లగేజ్ కూడా బోల్డ్ అంత మిస్ అప్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంతవరకు అయితే ప్యాక్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశానే అనుకుంటున్నాను. సో నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇదనమాట. సో ఇవన్నీ కూడా బ్యాగ్లోకి అయితే సర్దేసుకోవడమే. ఇంకా నేను వీడియోలో చెప్పడం మిస్ చేసింది అయితే ఒక వాటర్ బాటిల్, కత్తెర్ని కూడా అయితే బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. అండ్ బేబీ ప్రొడక్ట్స్, లోషన్ లాంటివి అయితే పురిటి స్నానం తర్వాత యూజ్ చేస్తాం కాబట్టి వాటిని కూడా ప్యాక్ చేసుకోలేదు. సో ఐ హోప్ తెలియని వాళ్ళకి వీడియో అయితే యూస్ఫుల్గానే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.